I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the fourth Sabbath school lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 4వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ 4వ సబ్బాతు బడి పాఠాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి అవకాశం ఇస్తున్నారు. మనందరికీ తెలిసిన రీతిగా అప్పుడే ఈ జూలై నెల దాదాపుగా అంతానికి వచ్చేసింది. అనగా దేవుడు ఏ రీతిగా నడిపిస్తున్నారో చూడండి. ప్రభువు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేయకముందు మీకు అందరికి కూడా విజ్ఞప్తి, ఈ రాబోయే శనివారం విశ్రాంతి దినాన్న నేను ఇక్కడ మన స్పైసర్ విశ్వవిద్యాలయంలో ఉన్న మన యొక్క మందిరం, దీన్ని స్పైసర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అంటున్నారు. ఇక్కడ వాక్యం బోధించాలా. ఇది ఇంగ్లీష్ చర్చ్ కనుక ఇంగ్లీష్లోనే బోధించాలా. ఇది మనకు మన కాలమానం ప్రకారంగా ఉదయం వర్తమానం ప్రారంభమయ్యేటప్పటికి 11:12, 11:45 అలాగ అయిపోతుంది. కారణం ఏంటంటే అంతకుముందు ప్రారంభం అవటం 9 గంటలకే ప్రారంభమవుతుంది. ముందు సబ్బాతు బడి, తర్వాత రెండవ ఆరాధనలు కూడా అనేకమైన విషయాలు ఉంటాయి కనుక 11 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ ప్రసంగం మన చేతికి వచ్చేటప్పటికి, మనం నిలబడేటప్పటికి దాదాపుగా 11:12 అయిపోతుంది. నా కొరకు ప్రార్థించండి. అయితే మీరు మీ యొక్క ఆలయానికి వెళ్లకుండా మానేయొద్దు. మీ యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత ఇది మన యూట్యూబ్లో ఉంటుంది. ఏ యూట్యూబ్లో? హోప్ ఛానల్ స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ మనకి యూట్యూబ్ ఉన్నది. లేకపోతే హోప్ ఛానల్ ఇండియా ఆ యూట్యూబ్ ఉంటుంది. దానిలో వీరు లైవ్ ఇస్తారనమాట. దాని మధ్యాహ్నం మీరు తీరుబడిగా మీ సంఘంలో ఆరాధన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కాస్త భోజనాలు చేసిన తర్వాత అప్పుడు మీరు తీరిగ్గా ఈ వర్తమానాన్ని ఎప్పటికప్పుడు శనివారం మధ్యాహ్నం దీన్ని మీరు వీక్షించవచ్చు, ఇంగ్లీష్ వచ్చిన వారందరూ కూడా. కనుక నా కొరకు ప్రార్థన చేయండి. అది ప్రాముఖ్యం. దేవుడు నన్ను వాడుకునేలాగా మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క 4వ పాఠం, 4వ సబ్బాతు బడి పాఠంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ఆశీర్వదించి ఈ 4వ పాఠాన్ని మేము ధ్యానించడానికి మాకు ఇస్తున్న ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలని ఆశీర్వదించండి. ఆయన మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఉన్న ఆ పాపాన్ని మేము తొలగించుకొని మీ ద్వారా పరిశుద్ధపరచబడి మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా, మీకు యోగ్యమైన సంఘాలుగా ఈ కడవరి కాలంలో మీకు మహిమ తెచ్చేవారుగా మమ్మల్ని జీవింప చేయమని, ఈ యొక్క వీడియోని ఇతరులతో ఎవరైతే పంచుకుంటున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని, నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలను ఆశీర్వదించమని, మీ ప్రత్యేకమైన కృపతో నన్ను నింపమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనకి ఇంగ్లీష్లో ఇవ్వబడిన పాఠ్యాంశం టైటిల్ ఏమిటంటే సిన్ ఇన్ ద చర్చ్ అన్నారు. దానిని మన భాషలో సంఘంలో పాపం. సంఘంలో పాపం అంటే ఏదో ఆ మందిరంలో కాదు సమా పాపము. సంఘం అంటే విశ్వాసులమైన మనందరిలో. సంఘం అంటే మనందరికీ తెలిసిన రీతిగా ఆ యొక్క మందిరం మాత్రమే కాదు, ఆ బిల్డింగ్ కాదు, దానిలో ఆరాధన చేసే విశ్వాసులందరినీ కలిసి మనం సంఘం అంటున్నాం. దాన్ని చర్చ్ అంటున్నాం మనం. కనుక ప్రియ సోదరి సోదరులారా, సంఘంలో పాపమనగా ఆ సంఘంలో ఆరాధన చేసే వారిలో ఉన్న పాపాలు. ఇక్కడ ఈ యొక్క 4వ పాఠంలో 2 ప్రాముఖ్యమైన పాపాల గురించి ప్రస్తావించబడ్డాది. ఆ పాపాలని మనం విడిచిపెట్టి దేవునికి మహిమకరమైన జీవితాలు జీవించాలా. 2 ప్రాముఖ్యమైన పాపాలు ఆ దినాల్లో ఈ కొరింథీ సంఘంలో ఒక పక్కలో బళ్ళంలాగా, లేకపోయినట్లయితే ఒక మన యొక్క శరీరంలో ఒక ముళ్ళులాగా వారిని ఎంతో బాధ పెడుతూ ఉన్నదన్నమాట. ఆ విషయాలు పౌలు గారికి కొంతమంది రాశారు, తెలియజేశారు. కారణం పౌలు గారు అక్కడ లేరు శారీరకంగా. వారు ఎఫెస్సీ నగరంలో ఉన్నారు పరిచర్య చేస్తూ. అక్కడికి ఉత్తరం ద్వారా రాశారు.
అది తెలుసుకున్న పౌలు గారు ఎంతో బాధపడుచు, ఎంతో వేదనతో ఈ యొక్క పాపము మన యొక్క సంఘంలో ఉండకూడదు, దీనివలన దేవునికి అపకీర్తి వస్తుంది, దీనివల్ల సంఘం కూడా విచ్ఛిన్నమైపోతుంది అని భారంతో ఈ విషయాలు రాశారు. ఏమిటి ఆ 2 ప్రాముఖ్యమైన పాపాలంటే, ఒకటి వ్యభిచారం. వ్యభిచారం అన్నది చాలా ప్రబలిపోయింది ఆ రోజుల్లో ఈ కొరింథీ సంఘంలో. కనుక ఒకటి వ్యభిచారం, రెండవది వారికున్న సమస్యలు పట్టుకుని వారు ఆ యొక్క న్యాయస్థలాలకు, అంటే ఇంగ్లీష్లో మనం కోర్టు అంటున్నాం కదా, కోర్టుకు వెళ్తున్నారు. ఆ కోర్టులో కేసులు పెట్టుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. అయితే వీరందరూ కూడా విశ్వాసులు కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. వాటి ద్వారా చాలా ఇబ్బంది కలిగింది ఆ సంఘంలో. దానిని కూడా పౌలు గారు ప్రస్తావించారు 6వ అధ్యాయంలో. కనుక ఈ యొక్క 4వ పాఠాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రార్థనాపూర్వకంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంటత వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. 19-20 వచనాలు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క వచనాల్లో ఏం చెప్పబడ్డది? మీ దేహము దేవుని మందిరమని మీరు ఎరుగురా? మీ దేహంలో, అనగా దేవుని మందిరమైన మీ దేహంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. కనుక మీ దేహాన్ని ఏ రకమైన పాపానికి కూడా మీరు అప్పగించవద్దు. మీ దేహం ద్వారా ఏ పాపాన్ని కూడా చేయవద్దు. కారణం, మీరు వెలపెట్టి కొనబడ్డవారు. ఏ వెల? యేసు ప్రభు యొక్క అమూల్యమైన రక్తంతో మనల్ని కొన్నారు ఆయన. కనుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ విషయాలు మనకు 6వ అధ్యాయంలో 19-20 వచనాలు ఎంతో విపులంగా ఉన్నవి. ఇదే విషయాన్ని పేతురు గారు కూడా ప్రస్తావిస్తూ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు గమనించినట్లయితే, ఆయన మనల్ని కొన్నది ఆయన అమూల్యమైన రక్తంతో, వెండితో కాదు, బంగారంతో కాదు. కొనటం అంటే విమోచించుట అనమాట. అనగా మనం పాపపు దాసత్వంలో ఉండిపోతే మనల్ని ఆయన డబ్బు పెట్టి, దీన్నే రెడెంప్షన్ అంటారు, అయితే రిడీమింగ్ అంటారు ఇంగ్లీష్లో. అనగా మనల్ని విమోచించారన్నమాట ఆయన రక్తంతో. కనుక ఎంత ఆయన మన కొరకు వెల చెల్లించారో చూడండి. రక్తం అంటే ఆయన ప్రాణాన్ని పెట్టేశారు ఏకంగా. తక్కిన ఈ లోకంలో ఏది పెట్టినప్పటికీ, బంగారం కానీ, వెండి కానీ, వజ్రాలు కానీ, రత్నాలు కానీ ఏది పెట్టుకున్నప్పటికీ మరలా సంపాదించుకోవచ్చు. ప్రాణం పోతే మరి ఎలా వస్తుంది మరలా? కనుక అంత త్యాగాన్ని చేసేశారు. కనుక మీ శరీరాలు దేవునికి మందిరంగా ఉండాలా? అయితే ఇక్కడ జరిగిన సమస్య ఏమిటంటే, 5వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మొదటి 5 వచనాలని గమనించండి. దానిలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక విశ్వాసి, అనగా ఒక సంఘ సభ్యుడు. విశ్వాసి అని మనం అనలేము ఇప్పుడు. ఒక సంఘ సభ్యుడు ఉన్నాడు. ఆ సంఘ సభ్యుడు వ్యభిచారంలో, పాపంలో కూరుకుపోయాడు. అయితే ఎవరితో వ్యభిచారం చేస్తున్నాడంటే, ఆయన యొక్క తండ్రి గారి యొక్క ఉపపత్ని. మనం ఇంగ్లీష్లో స్టెప్ మదర్ అంటున్నాం. అయితే ఆ విధంగా తన తండ్రి యొక్క ఉపపత్ని, అంటే మనం మామూలుగా చెప్పుకోవాలంటే 2వ భార్య. ఆ 2వ భార్యతో ఈయన అక్రమ సంబంధం పెట్టుకుని, అనగా చిన్నవాడు కాదు ఈ లెక్కలో, ఖచ్చితంగా వయసులో పెరిగిన వాడే ఈ యొక్క సంఘ సభ్యుడు. బహుశా ఆ తండ్రి కూడా సంఘ సభ్యుడేమో ఒకవేళ. అయితే ఈ విషయం సంఘంలో దాదాపుగా అందరికీ కూడా తెలిసిన విషయమే, తెలిసిపోయింది. కారణం ఏంటి? మనందరికీ తెలుసు, ఏ విషయం చేసినప్పటికీ కొన్ని విషయాలు కొంతకాలం రహస్యంగానే ఉండిపోతాయి. కానీ వ్యభిచారం అన్నది ఏదో రోజుని బట్టబయలైపోతుంది. వ్యభిచారాన్ని దాచలేము. కొంతకాలం మనం అనుకుంటే ఎవరికి తెలియదు అన్నట్లుగా, కానీ అది బట్టబయలైపోతుంది ఆ పాపం. కనుక దాన్ని ఎక్కువ కాలం దాచలేరు ఎవరు కూడా. కనుక ఈ వ్యక్తి చేస్తున్న ఈ యొక్క అక్రమ సంబంధం ఇది. కారణం, తన యొక్క తండ్రి యొక్క ఉపపత్ని. చూచారా ఎంత దారుణమో? అయితే పౌలు గారు ఏమంటున్నారో చూడండి. ఈ మొదటి 4 వచనాల్లో 5వ అధ్యాయంలో, 1 కొరింథీయులు 5వ అధ్యాయంలో. అయితే ఇటువంటి విషయం
ఆ యొక్క అన్యులు కూడా చెయ్యరు, అవిశ్వాసులు కూడా చెయ్యరు. ఎలాగా? వారి సొంత తండ్రి యొక్క ఉపపత్నితో వారు వ్యభిచార క్రియలు పెట్టుకోరు. కనుక ఇది చాలా ఘోరమైనది. కనుక దీన్ని మీరు ఏ విధంగా అనుమతిస్తున్నారు సంఘంలో అని ప్రశ్నించారు పౌలు గారు. ఇలాంటిది జరగకూడదు అని పౌలు గారు చెప్పారు. పౌలు గారే కాదు, ఏ సమాజం కూడా అన్యులైనప్పటికీ అటువంటి విషయాలు ఎవరు కూడా అనుమతించరు కదా, ఎవరు కూడా ఒప్పుకోరు కదా. ఇది మంచి చేస్తున్నావు అనరు కదా, దాన్ని ఎవరు కూడా సహకరించరు కదా. మనందరికీ తెలిసే విషయం. కనుక పౌలు గారు అన్నారు, ఇది చాలా ప్రమాదకరమైనది, ఎంతో దేవునికి అవమానం, అపకీర్తి తెచ్చే విషయం ఇది. కనుక దీనిలో మీరు ఎంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని పౌలు గారు చెప్పారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా. ఇటువంటి కార్యాలు పాత నిబంధన గ్రంథంలో కూడా, పాత నిబంధన కాలంలో కూడా కొన్ని జరిగాయి. మనందరికీ తెలిసిన రీతిగా రూబేను, యాకోబు కుమారులో మొదటి కుమారుడు రూబేను. మొదటి కుమారుడికి ఎప్పుడు కూడా జ్యేష్ఠత్వం ఉండేది. జ్యేష్ఠత్వం అంటే తక్కిన ఆయన తర్వాత పుట్టిన ఆ యొక్క సహోదరులు, ఆ తమ్ముళ్ళు అందరికంటే కూడా ఆయనకు ఆ ఆస్తిలో డబులు అంటే ఎక్కువ వాటా ఇచ్చేవారు. ఆ రోజుల్లో సమాజంలో తండ్రికి తొలిచూరుగా పుట్టిన కుమారుడు జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠత్వం అంటారు దాన్ని. ఉదాహరణకు అందరికీ ఒక్కొక్క ఎకరం ఇచ్చారు అనుకోండి, స్థలం, పొలం ఒక్కొక్క ఎకరం. అయితే జ్యేష్ఠపుత్రుడికి 2 ఎకరాలు ఇచ్చేవారు, డబుల్ ఇచ్చేవారు అనమాట. కారణం, ఆ తక్కిన తమ్ముళ్ళందరినీ కూడా తండ్రి తర్వాత, తండ్రి తదనంతరం ఈయనే చూసుకోవాలి. వారి యోగక్షేమాలు, వారందరూ కూడా ఆధ్యాత్మికంగా నడిపించాలి. అయితే అటువంటి వ్యక్తి ఏం చేశాడు? యాకోబు గారి యొక్క భార్య యొక్క సేవకురాలు, అనగా ఉపపత్ని అంటున్నాం మనం, ఇంగ్లీష్లో కాంక్యుబైన్ అన్నారు. ఆవిడ పేరు బిల్హా. ఆ యొక్క బిల్హా రేచెల్ అంటే రాహేలు యొక్క అనగా సేవకురాలు. రేచెల్ అనగా రాహేలు యొక్క ఉపపత్ని, రాహేలు యొక్క సేవకురాలు. ఆ యొక్క సేవకురాల్ని తనకు బిడ్డలు పుట్టలేదని ఆవిడ యాకోబు గారికి ఉపపత్నిగా ఇచ్చింది. ఆ రోజుల్లో సమాజంలో అది అనుమతించేవారు. కనుక ఒక దినాన్న ఈ యొక్క రూబేను యవనస్తుడు, ఇంకా వివాహం అవ్వలేదు, టీనేజ్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, ఈ రోజుల్లో కౌమార స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఏ రీతిగా జరిగిందన్నది మనకి వివరాలు లేవు, కానీ ఖచ్చితంగా ఆ యొక్క తన తండ్రి యొక్క ఉపపత్నితో ఆయన వ్యభిచరించాడు. అప్పుడు ఆ విషయం యాకోబు గారికి తెలిసింది, తక్కిన వారికి కూడా తెలిసిపోయింది. వ్యభిచార పాపం ఎంతో కాలం దాగదు, ఎంత రహస్యంగా ఉంచుకున్నా సరే. కనుక దానిని బట్టి దేవుడు ఏం చేశారు? రూబేనుకు ఆ జ్యేష్ఠత్వాన్ని తొలగించేశారు. కనుక ఎప్పుడైనా సరే మీరు యొక్క 12 గోత్రాలు చూసినట్లయితే, ఆ 12 గోత్రాల్లో ఎప్పుడు కూడా రూబేను పేరు మొదటగా లేదు. యోదాకు మొదటి స్థానం ఇచ్చారు. రూబేనుకు తీసేశారు ఆ జ్యేష్ఠత్వాన్ని. చూచారా ఎంతగా ఆయన దీవెనలు కోల్పోయాడో. కనుక ఈ విధమైన వ్యభిచార పాపంలో పడిపోయాడు కనుక దాన్ని దేవుడు ఆయనకు ఆ యొక్క జ్యేష్ఠత్వం తొలగించారు. అంటే దేవుని దృష్టిలో ఎంత మాత్రం కూడా ఈ వ్యభిచార క్రియలు అంగీకారము కాదు. కనుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు ప్రార్థనాపూర్వకంగా చదవండి. ఒక లిస్ట్ ఉన్నది, ఒక జాబితా ఉన్నది. దానిలో ఎవరు పరలోకానికి అర్హులు కారు అనే విషయాన్ని ఒక జాబితా చెప్పబడ్డది అక్కడ. ఆ జాబితాలో మీరు చూసినట్లయితే ప్రార్థనాపూర్వకంగా అది చదివి 3 సార్లు ప్రార్థించుకొని ఆలోచించండి. ఆ జాబితాలో ఉన్న పాపంలో ఏ పాపమైనా సరే నాలో ఉన్నదా అని మనం ప్రశ్నించుకోవాలి మనకు మనం. ఆ విధంగా ఎవరిలోనైనా సరే ఆ చెప్పబడిన లిస్ట్ అంతట్లో, ఆ జాబితా అంతట్లో ఉన్న పాపాల్లో ఏ ఒక్క పాపం ఉన్నా, లేదా 2-3 పాపాలు ఉన్నా సరే, కనీసం ఒక్క పాపం ఉన్నా సరే, అటువంటి వారు పరలోకానికి అర్హులు కాదు. వారు పరలోకం చేరరు, వారికి పరలోకం లేదని ఎంతో ఖచ్చితంగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు పౌలు గారు. దానిలో 2 పాపాలు ఈ దినాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాం.
అదేమిటంటే ఒకటి ఇంగ్లీష్లో ఫోర్నికేషన్ అండ్ అడల్టరీ అన్నారు. రెండవది తెలుగులో మన భాషలో ఏమైనా తర్జుమా చేశారంటే జారత్వం చేయువారు, వ్యభిచారం చేయువారు పరలోకానికి అర్హులు కారు అని మీరు ఎరుగరా అన్నారు. జారత్వం అంటే ఏంటి? వ్యభిచారం అంటే మనందరికి కూడా తెలుసు. జారత్వం ఏమిటి? ఇంగ్లీష్లో ఫోర్నికేషన్ అన్నారు. ఈ మధ్యకాలంలో దాన్ని ప్రీమ్యారిటల్ సెక్స్ అంటున్నారు ఇంగ్లీష్లో. అనగా వివాహం కాకముందే ఏ వ్యక్తి అయినా సరే, ఒక స్త్రీ అయినా పురుషుడైనా, ఒక యవనస్తుడైనా యవనస్తురాలైనా సరే, వారు ఈ విధంగా శారీరక లైంగిక క్రియలో పాల్గొన్నట్లయితే వారికి పరలోకము లేదు అని పౌలు గారు ఎంతో విపులంగా చెప్తున్నారు ఇక్కడ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో. కనుక వివాహం చేయకముందు, అనగా వివాహం కాకముందు ఎవరు కూడా లైంగిక క్రియలలో పాల్గొనకూడదు. ఈ యొక్క సమాజంలో, మానవ సమాజంలో సాతాను దీన్ని చాలా బలంగా వాడుకొని అనేక మందిని, యువకుల్ని ఈ యొక్క వ్యభిచార శోధనలో, అనగా ఈ యొక్క జారత్వంలోనికి నెట్టేస్తున్నాడు. కనుకనే మనందరికీ తెలుసు ఆ యొక్క పాపము, అనగా వివాహానికి ముందు వారు లైంగిక క్రియల్లో పాల్గొనటం, తర్వాత వివాహం తర్వాత వారు వారి యొక్క వివాహం చేసుకున్న వ్యక్తి కాకుండా ఇక ఎవరితోనైనా సరే ఆ విధమైన శారీరక లైంగిక క్రియల్లో పాల్గొన్నట్లయితే దానిని బైబిల్ గ్రంథము వ్యభిచారము అని చెప్తుంది. దాన్ని ఇంగ్లీష్లో అడల్టరీ అంటున్నాం. అనగా వ్యభిచారం అనేది వివాహం అయిపోయిన తర్వాత ఆ వివాహం చేసుకున్న ఆ వ్యక్తితో కాకుండా ఇంకెవరితోనైనా సరే ఆ విధమైన లైంగిక క్రియలో పాల్గొన్నట్లయితే వారికి పరలోకం లేదు. కనుక ఈ 2 విషయాలు మనం గమనించాలా. అయితే ప్రియ సోదరులారా, సాతాను చాలా బలంగా వాడుకుంటున్నాడు. ఇది ప్రజల్ని శోధించి పరలోకం వెళ్లకుండా చేసేయటానికి ఈ యొక్క 2 కూడా చాలా బలమైన శోధనలు, బలమైన ఒక సాతాను చేతిలో ఆయుధాల్లాగా. ఒకటి జారత్వం, అనగా వివాహం ముందు చేసే లైంగిక క్రియలు, శారీరక క్రియలు, కామక్రియలు. రెండవది వివాహం అయిపోయిన తర్వాత ఆ వివాహం చేసుకున్న వ్యక్తితో కాకుండా ఇంకెవరితోనైనా చేసినట్లయితే అది కూడా వ్యభిచారం అని చెప్పబడ్డది. అయితే మనందరికీ తెలిసిన రీతిగా దేవుడు వివాహమునందు ఆ యొక్క భార్యాభర్తల యొక్క శారీరక కలయిక, ఆ యొక్క కామక్రియలు, దాన్ని లైంగిక క్రియలు అంటున్నాం, పోనీ వాటిని చేసినట్లయితే అది పాపము కాదు, అది పరిశుద్ధమైనది అని చెప్పబడ్డది. అనగా దేవుడు ఆదిలోనే ఈ యొక్క ఫీలింగ్స్ అంటున్నాం ఇంగ్లీష్లో, ఆ యొక్క భావోద్రేకాలు అంటున్నాం మన భాషలో, వాటిని దేవుడే పెట్టారు. కనుకనే ఆదామును అవ్వను ఏమన్నారు? దేవుడే వారిని భార్యాభర్తలుగా చేసి, ప్రభువారు ఇచ్చిన దీవుని చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం నుంచి చదివినట్లయితే, మీరు ఫలించి విస్తరించి భూమి అంతటి కూడా నింపమన్నారు. ఫలించి విస్తరించడం అంటే వారికి బిడ్డలు కలగాలంటే ఖచ్చితంగా స్త్రీ పురుషుల మధ్య, అనగా ఆ యొక్క వివాహమైన భార్యాభర్తల మధ్య ఆ విధమైన శారీరక క్రియలు, ఆ లైంగిక క్రియలు లేదా కామక్రియలు జరిగితేనే అప్పుడు బిడ్డలు పుడతారు. ఒకవేళ వారు వివాహం చేసుకున్న తర్వాత శారీరకంగా కలవకుండా అలాగే మిగిలిపోయారు అనుకోండి, అప్పుడు బిడ్డలు పుట్టరు కదా. మనందరికీ తెలుసు ఆ విషయం. కనుక దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని యొక్క ప్రణాళికలో ఈ విధమైన భార్యాభర్తల మధ్యన జరిపే లైంగిక క్రియలు దేవుడు సృష్టించినవి. దేవుడు ఆ యొక్క పురుషునిలో స్త్రీలో కూడా పెట్టిన ఆ యొక్క భావోద్రేకాలు, ఇంగ్లీష్లో ఇమోషనల్ ఫీలింగ్స్ అంటాం. దేవుడు సృష్టించినవి, దేవుడు పెట్టినవి. దాని ద్వారా వారు ఏక శరీరంగా ఉంటారు అని చెప్పబడ్డది. ఏక శరీరులు అవుదురు అని చెప్పబడ్డది. వారు వివాహం అయిన తర్వాత ఏక శరీరులు. కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి, 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది, అయితే వివాహమునందు పాన్పు అది నిష్కళంకమైనది. అంటే దానిలో పాపం లేదు, కళంకం లేదు. పాన్పు అంటే భార్యాభర్తల మధ్య జరిగే ఆ యొక్క శారీరక క్రియలు.
ఇది పాపం కాదు, ఇది పరిశుద్ధమైన కార్యం. కారణం దేవుడు నియమించింది అది. దేవుడే చెప్పారు, మీరు ఫలించి విస్తరించమన్నారు. ఫలించి విస్తరించాలంటే వారికి బిడ్డలు కలగాలంటే ఖచ్చితంగా శారీరక క్రియలు భార్యాభర్తల మధ్య ఉండాలి. అయితే భార్యాభర్తల మధ్య కాకుండా ఇక ఎవరో ఒకరితోటి ఇరుగు పొరుగు వారితోటి ఆ క్రియల్లో పాల్గొన్నట్లయితే, ఆ కామక్రియల్లో పాల్గొన్నట్లయితే అది పాపం అవుతుంది. ఉదాహరణకు మనకు ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు మనకి ఇంట్లో భోజనం ఉంటే భోజనాన్ని చేస్తాం, బాగానే ఉంది, అది సంతోషం, మన ఆకలి తీరుతుంది. అలాగే ఆకలేసింది కదా అని మన ఇంటికి ముందు ఉన్న ఆ యొక్క, లేకపోతే మనకి ఇంటి దగ్గరలో ఉన్న ఏదో ఒక షాపులో, ఒక కొట్టులో వెళ్ళి నాకు ఆకలేస్తుంది కదా అని అక్కడిది మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా తీసుకొని తినేసామనుకోండి, దాన్ని ఏమంటారు? దొంగతనం అంటారు. కానీ నీకు ఆకలేస్తుంది రైటే, నీకు ఆకలి తీరడానికి ఆహారం కావాలా, ఆహారం అక్కడ ఆ కొట్టులో, అంగళ్ళలో, లేకపోతే ఆ హోటల్లో ఉన్నది. కానీ దాన్ని ఏం చేయాలి? మనం డబ్బులు ఇచ్చి తీసుకోవాలా. అప్పుడు సమస్య లేదు. లేకుండా తీసుకున్నట్లయితే, తినేసినట్లయితే అది దొంగతనం కింద పరిగణించబడుతుంది, దానికి శిక్ష పడుతుంది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఇది భార్యాభర్తల మధ్యనైతే పరిశుద్ధమైన కార్యం. కనుకనే వివాహాన్ని ఏమన్నారు? వివాహం పరిశుద్ధమైన వివాహం. కాన్వెంట్ మనందరికీ తెలిసిన రీతిగా దేవుడు 2 వ్యవస్థలు, ఒకటి వివాహాన్ని, రెండోది విశ్రాంతి దినాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఈ లోకంలో పాపం ప్రవేశించకముందే, ఆదాము అవ్వ దేవుడు తినొద్దన్న పండుని తినకముందే 2 కూడా ఇచ్చారు దేవుడు. ఒకటి వివాహం, రెండోది విశ్రాంతి దినం. కనుక ఇవి కొనసాగుతున్నాయి. అయితే సాతాను చూడండి, ఎంతో ఈ యొక్క రెండింటిని కూడా తను శోధించటానికి, దేవుని నమ్ముకున్న బిడ్డల్ని పరలోకం వెళ్లకుండా చేసేయటానికి సాతాను విశ్వ ప్రయత్నాలు చేస్తూ, ప్రాముఖ్యంగా ఈ వివాహం విషయంలో ఎంతో ఒడిదుడుకులు తెచ్చిపెట్టేశాడు సాతాను. ఆది నుంచి కూడా ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉన్నది. మనకు బైబిల్ గ్రంథంలో కూడా అనేకమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ రీతిగా వారు పొరుగు వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇటీవల కాలంలో మనకున్న లెక్కలు, అంటే గణాంకాలు అంటున్నాం కదా, స్టాటిస్టిక్స్ అంటాం ఇంగ్లీష్లో, వాటిని గమనించినట్లయితే ఇక వివాహం చేసుకున్న వారిలో కనీసం 50% సకానికి పైగా వారు వివాహం చేసుకున్న సంవత్సరం తిరగకముందే విడిపోతున్నారు. చూచారా ఎంత భయంకరంగా సాతాను ఈ యొక్క శోధన తెచ్చిపెట్టేశాడు, ఈ సమస్యను తెచ్చిపెట్టేశాడు సంఘాల్లో. దాని ద్వారా అనేక మంది ఈ యొక్క వ్యభిచార శోధనలో పడిపోతున్నారు. కనుక ఈ కొరింథీ సంఘంలో తన సొంత ఆ యొక్క తండ్రి గారి ఉపపత్ని, స్టెప్ మదర్, ఆవిడతోటే ఈయన వ్యభిచార కార్యాలు చేశాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విధమైన ఏ రకమైన అక్రమ సంబంధం దేవునికి అంగీకారము కాదు. ఒకవేళ ఎవరైనా సరే ఆ యొక్క వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా వివాహం చేసుకుని, ఆ వివాహంలోనే తన యొక్క వివాహం చేసుకున్న ఆ వ్యక్తితో తన యొక్క ఆ శారీరక కోరికలు తీర్చుకోవాలి. కారణం ఎప్పుడైతే మనం చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో ఆఖరి భాగం చదివి చూడండి, దానిలో ప్రభువారు అవ్వమ్మతో ఏమన్నారు? నీవు నేను తినొద్దన్న పండు తిన్నావు కనుక నీ యొక్క భర్త ఎడల నీకు వాంఛ పెరుగుతుంది అన్నారు. అంటే వాంఛ అంటే ఆ యొక్క కామ కోరికలు ఎక్కువగా పెరుగుతాయి అన్నారు. నిజమే, ఈ యొక్క లోకంలో ఎక్కువగా మనుషుల్ని పాపంలో పడవేయటానికి సాతాను ఎంచుకున్న ఒక మార్గము, ఒక శోధన వ్యభిచార కార్యాలు. కనుకనే అనేక చోట్ల ఈ వ్యభిచారం అన్నది ఇక ఒక పాపం కింద లెక్క వేయట్లేదు చాలామంది. ఉదాహరణకి ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, ఆ పలానాడు దొంగతనం చేశారంటే అంటున్నారు. ప్రాముఖ్యంగా పాశ్చాత్య దేశాలు ఎవరైనా సరే చిన్నదైనా సరే దొంగతనం చేస్తే అది చాలా పెద్ద పాపంగా చూస్తారు. అయితే ఎవరైనా సరే ఈ విధంగా పొరుగువారితో, తక్కిన వారితో వ్యభిచార సంబంధమైన ఆ యొక్క కాంటాక్ట్ పెట్టుకున్నట్లయితే, వ్యభిచార క్రియల్లో పాల్గొన్నట్లయితే పాపం కిందే పరిగణించడం లేదు. అయితే చూడండి సాతాను ఎంత దుస్థితికి మానవాళ్ళని లాగేశాడో. దాదాపుగా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ యొక్క పట్టణాల్లో, నగరాల్లో
ఆ యొక్క వేశ్య వృత్తిలో చాలామంది వెళ్ళిపోతున్నారు. ఆ వేశ్యల కొరకు ఒక ప్రాంతాన్ని వారు కేటాయించేస్తున్నారు. కొన్ని ప్రాంతాలు ఇంగ్లీష్లో రెడ్ లైట్ ఏరియా అంటున్నారు. ప్రతి నగరంలో కూడా ఇలాంటివి ఉంటున్నవి. అయితే ఇంకా ఆందోళనకరమైన విషయాలు ఏంటంటే, మనకి ఇంతవరకు కూడా ఇదివరకు కాలంలో ఆ యొక్క వేశ్యలంటే స్త్రీలే అనుకునేవారు. ఈ రోజుల్లో పురుషులు కూడా వేశ్య వృత్తిలో దిగిపోయారు. చూచారా? అంటే ఆ యొక్క పురుషులకు కూడా డబ్బులు ఇచ్చి ఆ యొక్క వ్యభిచార కార్యాలు చేయించుకునేవారు స్త్రీలు అనేక మంది ఉంటున్నారని మనకి గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఏ స్థితికి దిగజారిపోయిందో చూడండి. అనగా ఆ నోవాహు కాలంలో వారు చేసిన పాపాల్లో ఒక పాపం ఏంటి? వారు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళకి ఇచ్చుకొనుచు ఆ యొక్క వివాహం, అంటే పెళ్లి చేయటం పాపం కాదు, పెళ్లి చేయటం పరిశుద్ధ కార్యము. కానీ వారు చేస్తున్నది ఏంటంటే ఈ ఘోర కార్యాలు చేస్తున్నారు. దాంతోపాటు సొదొమ గొమొర్రాలో ఉన్న పాప కార్యం ఏంటి? దేనికి కాల్చేశారు దేవుడు సొదొమ గొమొర్రాని పరిసర ప్రాంతాలని? వారందరూ కూడా ఆ వ్యభిచార కార్యాల్లో కూరుకుపోయి ఎంతవరకు వెళ్ళిపోయారు? పురుషులతో పురుషులు సంయోగం చెందటం అంటే వ్యభిచారం. దీన్ని నపుంసకత్వం అంటున్నారు, హోమోసెక్షువాలిటీ. అదే రీతిగా చాలా విచారం ఏంటంటే స్త్రీలతో స్త్రీలు, చాలామంది పురుషులు వివాహం చేసుకునేవారు, స్త్రీలు వివాహం చేసుకునేవారు కూడా ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తున్నారు. అయితే చూడండి ఎంతటి పరిస్థితి దిగజారిపోయిందో, ఎంతగా దిగజారిపోయిందో చూడండి పరిస్థితి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇవన్నీ కూడా సాతాను కార్యాలు. కాను ఈ కార్యాల ద్వారా పరలోకం వెళ్లకుండా సాతాను మనల్ని ప్రక్కకి లాగేస్తున్నాడు అనమాట. ఆ క్షణికాలం ఆ యొక్క కామక్రియలు ఇది రోజంతా జరగవు కదా, కొన్ని నిమిషాల పాటు జరిగాయి, కొద్దిసేపు పాటు జరిగాయి. ఆ కామక్రియల కొరకు ఏం పోగొట్టేసుకుంటున్నారు? వారు పరలోకాన్నే పోగొట్టేసుకుంటున్నారు. చూచారా ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత ఘోరమైన పరిస్థితో. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలుగా మనం ఈ విషయంలో గుర్తుంచుకోవాలి. కనుకనే ఆ యొక్క 10 ఆజ్ఞల్లో దేవుడు ఒక ఆజ్ఞ రాసేశారు. ఏమని? వ్యభిచరింపవద్దు అని. కనుక ఆ వ్యభిచారానికి సాతానుగాడు ఇంకా కాస్త జోడించి ఇప్పుడు ఇది ఆ యొక్క జారత్వం, వివాహానికి ముందే ఈ లైంగిక చర్యల్లో పాల్గొనేలాగా. చాలా విచారం ఏమిటంటే, కొన్ని ప్రాంతాలకి మేము పరిచర్యకి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో ఆఫ్రికాలో చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు 5వ తరగతి 6వ తరగతి అలాంటి వారు కూడా గర్భవతులు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టేస్తున్నారు. అంటే చూడండి, సాతాను చిన్నపిల్లల్ని కూడా ఈ యొక్క వ్యభిచారంలోకి నెట్టేశాడు, లేకపోతే ఈ యొక్క జారత్వంలోకి నెట్టేశాడు. చిన్నపిల్లలే వాళ్ళు, అయితే వారికి కూడా పిల్లలు ఉంటున్నారు. ఎంతటిగా పరిస్థితి వచ్చేసిందో చూడండి. దీనివల్లనే కొన్ని ప్రాంతాలకి నేను ఆ యొక్క ఆఫ్రికా ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళినప్పుడు చాలా ఎంతో దిగ్భ్రాంతి కలిగి, హృదయం ఎంతో కలత చెందే విషయాలు అక్కడ ఉన్న పాస్టర్ గారు చెప్పారు. కొన్ని చోట్లకి తీసుకెళ్ళి అక్కడ ఆ యొక్క ప్రాంతంలో, అయ్యా ఇక్కడ పెద్దవారు అంటే ఒక 60-70 సంవత్సరాలు దాటిపోయిన వారే ఉన్నారు. ఇక తక్కిన వారందరూ కూడా చిన్నవారు, ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపు వారే ఉన్నారు పిల్లలు. ఈ మధ్య వయసులో ఉన్న, ఉదాహరణకు 15 సంవత్సరాల నుంచి ఒక 60 సంవత్సరాల లోపు వారు ఎవరూ బ్రతకలేరు, అందరూ చనిపోయారు ఈ గ్రామంలో లేకపోతే ఈ ప్రాంతంలో. 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల అందరూ చనిపోయారు, స్త్రీలు పురుషులు కూడా. బ్రతుకున్నవారు ఎవరంటే 60 సంవత్సరాలు పడ్డవారు, అంటే 65, 70 అలాగా పెద్ద వయసు వచ్చేసిన ముసలివారు. లేకపోయినట్లయితే చిన్నపిల్లలు మిగిలారు. అప్పుడు నేను అన్నాను, ఏమైపోయారు వీరందరూ కూడా, ఎలా చనిపోయారు అంటే, అయ్యా వీరందరూ కూడా ఆ యొక్క దేవునికి విరుద్ధమైన వ్యభిచార కార్యాల్లో పాల్గొని వారికి ఎయిడ్స్ వచ్చేసింది. ఆ ఎయిడ్స్ రోగం వలన కొన్ని గ్రామాలు సమాజాలు యవనస్తులు లేకుండా పోయారు, పని చేసేవారు లేకుండా పోయారు, వృద్ధులే మిగిలారు. వృద్ధులు ఏం పని చేయగలరు పాపం అంటే, తాత మామ మిగిలారు, తక్కిన వారు చిన్న బిడ్డలు మిగిలారు, వారి పిల్లలే మిగిలారు, తక్కిన వారు అందరూ చనిపోయారు. చూచారా సాతాను ఎంత రీతిగా ప్రేరేపించబడి వారు యొక్క కామక్రియల్లో పాల్గొనటం వలన
ప్రధానంగా ఎయిడ్స్ వచ్చేది మనందరికీ తెలుసు. దీనివలన ఆ యొక్క వ్యభిచార కార్యాల వలన అది పెరిగింది. దానివల్లనే కొన్ని ప్రాంతాలు తుడిచిపోయాయి. ముఖ్యంగా ఆ యొక్క ఎంతో యవ్వన దశలో ఉండవలసిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. చూసారా, ఆ కాసేపు ఆనందాన్ని అందించి వారికి జీవితం లేకుండా చేసేసాడు సాతాను. ఈ లోకంలో జీవితమే కాదు, వారు మారు మనసు పొందకుండా చనిపోయినట్లయితే పరలోకం కూడా లేదు. ఒకవేళ ప్రియ సోదరి సోదరులారా, మనలో ఎవరైనా సరే మనకి ఈ యొక్క విషయాలు ఇదివరకు తెలియక, ఒకవేళ నీవు చిన్నగా ఉన్నప్పుడు లేకపోతే నీవు వివాహం అవ్వకముందు అలాంటి కార్యాల్లో పాల్గొన్నట్లయితే నీకు తెలుసు, దేవునికి తెలుసు, దేవునికి దాగింది ఏదీ లేదు. కనుక ఇప్పుడైనా సరే ప్రభువా నాకు ఇదివరకు అది తెలియదా, ఈ యొక్క విషయం, ఈ యొక్క వాక్యంలో ఇది నేను దీనిలో పాల్గొనకూడదని నాకు తెలియదు, ఆ రీతిలో నేను శోధనలో పడిపోయాను, ఈ యొక్క వ్యభిచారాన్ని చేశాను, ఇప్పుడు నన్ను క్షమించండి. ఇప్పుడు వివాహం అయిపోయింది, వివాహం అయిపోయిన నీ యొక్క భార్యతో లేకపోతే నీ భర్తతో నీవు జీవిస్తున్నావు. అయితే నీవు చేసిన ఆ కార్యాలు వారికి తెలియదు. అయితే వారికి చెప్పవసరం లేదు, ప్రభువుకి చెప్పి ఆ యొక్క క్షమాపణ మనం కోరుకోవాలా. ప్రభు వారు ఏమంటున్నారు, ఎంత పాపినైనప్పటికీ క్షమించే దేవుడు. కారణం ఏంటి? పాప పశ్చాత్తాపడినట్లయితే 1వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మనం పాపాలు ఒప్పుకున్నట్లయితే ఏ పాపమైనా, ఎన్ని పాపాలైనా, ఎలాంటి పాపాలైనప్పటికీ క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక ఎవరైనా సరే వివాహం ముందు ఆ పాపం చేసిన, కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో సాతాను శోధనకు లోబడిపోయి వివాహం అయిన తర్వాత కూడా ఇతరులతో ఎవరితోనైనా సరే ఆ యొక్క లైంగిక క్రియలో నువ్వు పాల్గొన్నట్లయితే దాన్ని కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ప్రభు నిన్ను క్షమిస్తారు. కారణం పరలోకం అతి సమీపంలో ఉన్నది, ప్రభు త్వరగా వస్తున్నారు. ఈ విధమైన కార్యాలు పాపాలు చేసినట్లయితే పరలోకం వారికి ప్రాప్తించదు. కనుక పౌలు గారు ఏమంటున్నారు, అటువంటి వారిని మీరు వెంటనే సంఘం నుంచి వెలివేసేయండి. అయితే సంఘం నుంచి వెలివేసేసినట్లయితే అప్పుడు ఆ సంఘానికి అపకీర్తి రాకుండా, సంఘానికంటే దేవునికి, ప్రభు నామానికి అపకీర్తి రాకుండా ఉంటుంది, సంఘానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. ఏమని, ఒక పలానా సంఘ సభ్యుడు ఈ విధంగా ఆ పలానా సంఘానికి చెందాడు, ఈ విధంగా సొంత తండ్రి యొక్క ఉపపత్నితో ఆయన లైంగిక కార్యాల్లో పాల్గొంటున్నాడు. లేకపోయినట్లయితే ఈ విధంగా పలానా వ్యక్తి సంఘ సభ్యురాలు వాళ్ళు పలానా వారితో ఈ విధంగా వ్యభిచార కార్యాలు చేస్తుంది అని అందరూ కూడా చెప్పుకుంటారు. ఆ వ్యక్తి పరువు పోతుంది. ఆ వ్యక్తి పరువు కంటే ఎక్కువగా ఆ సంఘానికి, ఆ యేసు ప్రభు నామానికి ఎంతో దుఃఖకరమైన పరిస్థితి, ఎంతో దూషణ, దేవునామానికి అపకీర్తి వస్తుంది. కనుక పౌలు గారు అన్నారు, అటువంటి వారిని మీరు వెలివేసేయండి, అంటే సంఘాన్ని నుంచి బహిష్కరించేయండి. మనకది చాలా కఠోరంగా అనిపించవచ్చు. ఆ వ్యక్తి కొరకు ప్రార్థించాలా, మార్చాలి, కానీ ఏంటి ఇలా చేస్తున్నారు పౌలు గారు, ఎందుకు చెప్తున్నారని అనుకుంటే పౌలు గారు అన్నారు, ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరం నశించిపోయినప్పటికీ ఆ వ్యక్తి నశించిపోకుండా, అనగా ఆ వ్యక్తి ఈ విధంగా చేయటం వలన మారు మనసు పొందే అవకాశం ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. అంటే పౌలు గారు చెప్పింది దేని కొరకు? ఆ యొక్క పాపంలో ఉన్న ఆ వ్యక్తి మారు మనసు పొందాలా, రక్షించబడాలా, నశించిపోకూడదనే భారంతో చెప్పారు. ఇది ఉదాహరణ చెప్తున్నాను సుమా. ఎవరికైనా సరే మీకున్న ఆ చేతి వ్రేలుకు క్యాన్సర్ వచ్చిందనుకోండి, క్యాన్సర్ గడ్డ వచ్చిందనుకోండి, మనం వైద్యుల దగ్గరికి వెళ్తాం, డాక్టర్ గారి దగ్గరికి. వాళ్ళు ఏమంటారు, పరీక్షలు చేసి ఇక్కడ క్యాన్సర్ వచ్చింది కనుక ఈ క్యాన్సర్ అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా మొదటి స్టేజ్లోనే ఉంది, ఇది ఈ వేలు తీసేయాల లేకపోతే చెయ్యి తీసేయాలంటారు. అయితే ఆ డాక్టర్ గారు మనకు ఆపరేషన్ చేసి ఆ వేలు తీసేయటం లేదా చెయ్యి తీసేయటం వలన మన మీద ఆయనకు కోపం ఉండి కాదు, మన మీద కక్ష ఉండి కాదు. కారణం మన యొక్క ప్రాణాన్ని, మన శరీరం అంతటినీ కాపాడాలంటే ఒక చెయ్యి తీసేయాలి లేకపోతే ఆ వేలు తీసేయాల, అప్పుడు శరీరం అంతా కూడా కాపాడబడుతుంది. అలాగే ఈ వ్యక్తి యొక్క ఆత్మను కాపాడటానికి, అంటే ఆత్మ అంటే ఆ వ్యక్తి నశించిపోకుండా, నరకానికి పోకుండా పరలోకం వెళ్ళాలంటే ఈ విధమైన కాస్త కఠినమైన, కఠోరమైన నిర్ణయం చేసుకుని సంఘాన్ని నుంచి బహిష్కరించేసి చేసినట్లయితే ఆ వ్యక్తి పశ్చాత్తాపడి మారు మనసు పొంది, నేను చేసింది పొరపాటు, ఇది నేను చేయకూడదు దేవుని బిడ్డగా అని మారు మనసు పొంది మరలా దేవునికి తట్టు తిరిగే అవకాశం ఉన్నది.
చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 వచనాన్ని చూడండి. అలాంటి పాపంలో ఎవరైతే ఉంటున్నారో, వ్యభిచారం కానీ, త్రాగుడు కానీ, ఈ దొంగతనం కానీ, లేకపోతే ఇది ద్యోషం కానీ, ఇలాంటి ఏ పాపమైనా సరే చేస్తున్నట్లయితే చూడండి, అక్కడ లిస్ట్ చూడండి, 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో, అటువంటి వారితో మీరు కలిసి భోజనం కూడా చేయొద్దు. అంటే వారిని సహవాసానికి మీరు ఆహ్వానించవద్దు, వారి ఇంటికి మీరు వెళ్ళొద్దు. దీనికి వారి మీద మనకేం కోపం లేదు. కొన్ని సందర్భాల్లో వారు మనకు బంధువులే అవ్వచ్చు, వారింటికి వెళ్ళొద్దు. కారణం ఏంటంటే కొంతకాలం అలాగే వారిని వెలివేసినట్టు ప్రత్యేకంగా ఉంచినట్లయితే అప్పుడు వారిలో ఒక పశ్చాత్తాపం వస్తుంది. అయ్యో, నేను చేసింది పొరపాటు కనుకనే నా బంధువులు రావటం లేదు, నా స్నేహితులు రావటం లేదు, సంఘం రావట్లేదు నా దగ్గరికి, నేను ఏకాకిని అయిపోయాను, ఒంటరిని అయిపోయాను అనే ఆ యొక్క పశ్చాత్తాపం వచ్చి, ఆ మార్పు వచ్చి, ఆ వ్యక్తి మరలా మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నది. అయితే ప్రభు ఎంత పాపనైనా క్షమిస్తారు, మనకు తెలుసు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చారు, రాళ్ళతో కొట్టేస్తానన్నారు. నిజమే, ఆ దినాల్లో ఎవరైనా వ్యభిచారంలో పట్టుబడినట్లయితే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయాలని దేవుడే శాసనం చేశారు మోషే గారి కాలంలో. అప్పుడు ప్రభువారు అన్నారు, మీలో ఎవరైతే పాపం చేయలేదో వారు మొదట రాయి వేయమన్నారు. అయితే మనలో ఒకవేళ ఆ వ్యభిచారం లేకపోయినప్పటికీ తక్కిన విషయాల్లో మనలో కూడా పాపాలు ఉన్నాయి కనుక ప్రభువారు అన్నారు, ఇక మీదట నువ్వు పాపము చేయవద్దు, నువ్వు వెళ్ళు, నేను కూడా నేను క్షమిస్తున్నానన్నారు. ఆ వ్యక్తి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు కూడా ఆ పాపపు జీవితంలోనికి మరలా అడుగు పెట్టలేదు. ఆ వ్యక్తినే బైబిల్ గ్రంథం, బైబిల్ పండితులు అంటున్నారు మగ్దలేని మరియా. యేసుప్రభు చనిపోయిన తర్వాత మరలా లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరు కనిపించారు యేసుప్రభు వారు పునరుత్థానం చెందాక? మగ్దలేని మరియకు. అంటే తన జీవితం మారిపోయింది, ఒక పాపి పరిశుద్ధురాలైపోయింది దేవుని ద్వారా. కనుక అటువంటి మార్పు కలుగుతుందని పౌలు గారు ఏమంటున్నారు, ఈ విధంగా ఎవరైతే ఈ బహిరంగ వ్యభిచారంలో పాల్గొంటున్నారో, బహిరంగంగా అంటే ఇంకా అందరికీ తెలిసిపోయిందా, ఇది ఇంకే విధంగా కూడా రహస్యం లేదు, అటువంటి వారిని మీరు సంఘంలోంచి బహిష్కరించేయండి, వెలివేసేయండి అంటున్నారు. దాని ద్వారా ఆయన ఉద్దేశం వారు మరలా రక్షించబడి ప్రభు దగ్గరికి వెనక్కి వస్తారని ఆయన కోరిక. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన సంఘాల్లో కూడా ఇటువంటి సమస్యలు అనేక చోట్ల ఉన్నవి. అయితే ఒట్టి సంఘ సభ్యులే కాదు, కొన్ని సందర్భాల్లో ఆ సంఘ కాపరులు కూడా ఇటువంటి పాప కార్యాల్లో పాల్గొంటున్న సంఘటనలు అక్కడక్కడ వినిపిస్తూ ఉంటాయి మనకి. అయితే వారు కూడా మానవులే కనుక వారిని కూడా సాతాను ఈ విధంగా శోధించి, ఈ విధంగా సేవ ముందుకు జరగకుండా, లేకపోతే దేవుని నామానికి అపకీర్తి వచ్చేలాగా ఇటువంటి కార్యాలు అనేక చోట్ల సంఘాల్లో జరుగుతున్నవి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ పాఠాన్ని మనం నేర్చుకొని, ఒకవేళ ప్రియ సోదరి సోదరుడు నీవు కూడా ఇటువంటి పాపపు జీవితంలో ఉన్నట్లయితే, ఆ యొక్క రాళ్లతో కొట్టి చంపటానికి తీసుకురాబడ్డ ఆ మగ్దలేని మరియవలే మారు మనసు పొంది పాపాలు పశ్చాత్తాపడినట్లయితే, ఎంత పాపినైనా, ఎన్ని పాపాలైనప్పటికీ క్షమించటానికి, ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కడిగి శుద్ధీకరించడానికి, ఆ వ్యక్తిని తన కుమారుడిగా, తన కుమార్తెగా అంగీకరించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ యొక్క పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా రూబేను కూడా, యాకోబు మొదటి కుమారుడైన రూబేను కూడా పశ్చాత్తాపడ్డాడు. తర్వాత కాలంలో ప్రభు ఆయన అంగీకరించారు. కనుకనే మీరు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చదవండి, రూబేను పేరు కూడా ఆ యొక్క 12 గోత్రాల్లో ఇక్కడ చెప్పబడ్డది, ఇక్కడ లిఖించబడ్డది. అనగా పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకపు గుమ్మాల మీద 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాల మీద ఒక్కొక్క గుమ్మం మీద ఒక్కొక్క గోత్రం పేరు రాస్తారని చెప్పబడ్డది. ఆ గోత్రాల్లో రూబేను పేరు కూడా ఉంటుంది, రూబేను పేరు కూడా ఉన్నది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. కారణం ఏంటి? రూబేను పశ్చాత్తాపడ్డాడు, తర్వాత మారు మనసు పొందాడు. ఒకవేళ ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీకు కూడా అటువంటి పరిస్థితి ఉన్నట్లయితే, వ్యభిచార పాపంలో నువ్వు కూరుకుపోయినట్లయితే, ఇదే అనుకూలమైన సమయం, పశ్చాత్తాపడు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు, అంగీకరిస్తారు, తన కుమారుడిగా, కుమార్తెగా ఆయన చేర్చుకుంటారు. ప్రభు త్వరలో వస్తున్నారు, పరలోకం తీసుకువెళ్తారు. ఒకవేళ తెలిసి కూడా ఈ పాపంలోనే కొనసాగినట్లయితే, అటువంటి వారిని అందరినీ కూడా ఎక్కడ వేసేస్తానన్నారు ప్రభువారు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో, అగ్ని కందకాల్లో, దీన్నే నరకం అంటున్నాం మనం, దానిలో వేసి కాల్చేస్తానన్నారు. అటువంటి ఘోర స్థితి రాకముందే పరలోకం పోగొట్టుకోకుండా పశ్చాత్తాపడాలా?
ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఏ రకమైన వ్యభిచార క్రియల్లో పాల్గొన్నప్పటికీ అవి దేవునికి ఇష్టం కానిది ఏది కూడా దానిలో పాల్గొనటానికి మనకి అనుమతి లేదు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే దేవుడు ఈ లోకంలో పెట్టినది ఈ వివాహ వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థ ఎంతో పరిశుద్ధమైనది. అయితే దీనిలో ఎవరైతే ఆ పరిశుద్ధమైన వివాహంలో కొనసాగుతారో వారు ఖచ్చితంగా పరలోకానికి పాత్రులు. కారణం దేవుని యొక్క ఆజ్ఞలను వారు లోబడి దేవుడు చెప్పినట్లుగా వారు జీవించారు. కానీ ఈ వివాహ వ్యవస్థ ఎవరికి సూచన? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22 నుంచి చివరి భాగం వరకు చదివినట్లయితే యేసు ప్రభు ఆయన భర్తగా, సంఘం భార్యగా, అనగా యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉండటానికి ఈ వివాహ వ్యవస్థను ప్రభు ఈ యొక్క లోకంలో ప్రవేశపెట్టారు, దాన్ని కొనసాగిస్తున్నారు. అయితే దేవదూతలకు వివాహాలు లేవు. యేసు ప్రభువే మాటలు చెప్పారు మనకి. మత్తయి సువార్త 22:30 అక్కడ దేవదూతలు పెళ్ళిళ్ళు చేసుకోరు, వారికి బిడ్డలు పుట్టరు, వారికి ఏ విధమైన ఇమోషనల్ ఫీలింగ్స్ అంటాం, కామ కోరికలు వారికి లేవు. ఎవరికి? దేవదూతలకి. పరలోకం వెళ్ళిన తర్వాత మీరు కూడా దేవదూతల్లాగే ఉంటారన్నారు. అనగా ఈ లోకంలో మాత్రమే ఈ యొక్క భార్య భర్త ఈ శారీరక లైంగిక క్రియలు జరుగుతాయి. వారు భార్య భర్తలైనా సరే రక్షించబడిన వారు అయితే పరలోకం వెళ్ళిన తర్వాత, ఉదాహరణకు అబ్రహాము శారా, ఇస్సాకు రిబెక్కా, అలాగే మనకి కొత్త నిబంధనలో జకరియా ఎలిజబెత్ అమ్మగారు, లేకపోయినట్లయితే మనకి యోసేపు మరియమ్మ గారు, వీరందరూ కూడా ఎంతో ఆదర్శ దంపతులు, విశ్వాసులు. వారు పరలోకంలో ఖచ్చితంగా ఉంటారని మన యొక్క నమ్మిక. అప్పుడు వారి మధ్యన పరలోకంలో కలకాలం జీవించినప్పటికీ ఇక ఈ ఆలోచనలు, ఈ తలంపులు ఇక పరలోకంలో ఈ యొక్క కామ కోరికలు అనేవి ఇక ఉండవు. దేవదూత లాంటి కోరికలు. కారణం ఆయన మనల్ని నూతన సృష్టిగా చేస్తారు. ప్రకటన గ్రంథం 21:5 చూసినట్లయితే నేను సమస్తాన్ని క్రొత్తగా సృష్టిస్తానన్నారు. అంటే మనకేమో వచ్చేది ఆ యొక్క మహిమ శరీరం వస్తుంది, గ్లోరియస్ బాడీ అంటున్నాం. ఆ యొక్క మహిమ శరీరంలో ఈ రకమైన కామ కోరికలు ఇక ఆ శరీరానికి ఉండవు. వారి కలకాలం కూడా అబ్రహాము శారా కలిసి జీవించినప్పటికీ ఒక అన్నా చెల్లెలు వలె వారి మధ్యన ఈ విధమైన కామ కోరికలు ఉండవు. అయితే ఈ లోకంలో సాతాను కొంతమందిని అటువంటి వాటిల్లో కూడా పడగొట్టేస్తున్నాడు. సొంత అన్నా చెల్లెలు కూడా, లేకపోతే అక్క తమ్ముళ్ళని కూడా అటువంటి పాపక్రియల్లో పడగొట్టేస్తున్నాడు అక్కడక్కడ. అయితే పరలోకంలో ఇక ఆ సంబంధాలు ఉండవు. కారణం సాతానుడు ఈ యొక్క శారీరక వాంఛలిక ఉండవు అని ప్రభువే చెప్పారు. మత్తయి సువార్త 22:30 మీరు దేవదూతల్లా ఉంటారు, అక్కడ వివాహాలు ఉండవు అని చెప్పారు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కనుక ఇటువంటి ఎంతో సున్నితమైనది ఈ యొక్క సబ్జెక్టు అయినప్పటికీ మనం వీటిని ప్రస్తావించారు. కనుక అటువంటి విషయాలు మన కుటుంబంలో, మన సంఘంలో ఉన్నట్లయితే వాటిని మనం విడిచిపెట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభువుని వేడుకొనాలా. ప్రభు క్షమిస్తారు, ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరిస్తారు, త్వరలో వచ్చినప్పుడు పరలోకం తీసుకెళ్తారు. ఇంకొక సమస్య వారు ఎదుర్కొన్నది ఏంటంటే వారి మధ్యన ఉన్న విభేదాలతో వారు కోర్టుకు వెళ్ళారు, అంటే న్యాయస్థానానికి వెళ్ళారు సమస్యలు తీరాలని. అయితే చాలా సమస్యలు పౌలు గారు అంటున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు అలాంటి పనులు? ఆ యొక్క మీకున్న ఆ చిన్న విషయాలు, అనగా వారిద్దరికి కూడా సరిహద్దు ఉందనుకోండి. మనకి ఉన్న సామాన్యంగా ఉండేది ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆ సరిహద్దులో మొదలేమో మన స్థలంలో ఉంటుంది, చెట్టు అంతానేమో పక్కవారి యొక్క స్థలంలోకి పెరిగిపోతుంది. అది మామిడి చెట్టు అయినా, ములక చెట్టు అయినా, లేకపోతే ఏ చెట్టు అయినా సరే మొదలేమో మన దగ్గర ఉంటుంది, ఆ యొక్క చెట్టు అంతా కూడా అవతలకి వెళ్ళిపోతుంది, కాయలేమో అక్కడ కాస్తుంది, తర్వాత స్థలం అంతా వారిది ఆక్రమించుకుంటుంది. అయితే దీనివల్ల చాలామందికి ఈ యొక్క సరిహద్దులు ఉన్న వారికి తగవలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వారు కేసులు పెట్టుకుంటున్నారు, దీని కొరకు పోలీస్ స్టేషన్లో, కోర్టుకు కూడా వెళ్తున్నారు. ఈ విధమైన సమస్యలు వస్తున్నాయి సరిహద్దుల విషయంలో. ఇంకా కొన్ని విషయాల్లో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, ఆ యొక్క భూమి పంపకంలో,
వారి తల్లిదండ్రులకి చెందిన ఆ ఆస్తి పంపకంలో వారికి తేడాలు వస్తున్నాయి. వారు కూడా కోర్టులకు వెళ్ళిపోతున్నారు. ఇది సొంత అన్నదమ్ములే, సొంత అక్క చెల్లెళ్ళే. చాలా విచారం కదా. కొన్ని గ్రామాల్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆ గ్రామంలో ఉంటారు, కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. కారణం ఏంటి? ఆ చిన్న స్థలం ఆ తల్లిదండ్రులు వీరు సంపాదించింది కాదు, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆ చిన్న ఇంటి స్థలం, లేకపోతే ఆ చిన్న భూమి కొంచెమే, దాని పంపకాల్లో చాలా తేడాలు వచ్చేసాయి. వారు కేసులు పెట్టుకుంటున్నారు, కొన్ని సందర్భాల్లో కొట్టుకుంటున్నారు. కుటుంబ సభ్యులే, అన్నదమ్ములే, అక్క చెల్లెలే కొట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా అన్యజనుల మధ్య మనం చూస్తున్నాం. చూచారా? ఇలాంటి చిన్న చిన్న తగువులు, వీటి కొరకు కోర్టు కిందకి వెళ్తున్నారు మీరు. కోర్టులో ఎవరు తీర్పు తీరుస్తారు? అన్యజనులు తీర్పు తీరుస్తారు. విశ్వాసులు కాదు అక్కడ ఉన్నది కోర్టులో, అన్యజనులు. అన్యజనులు ఏం చేస్తారు? వారికి ఎవరు కాస్త లంచం ఇస్తే వారు మాట్లాడతారు, లేకపోతే వారికి ఏదైనా కాస్త ఒక రాజకీయ అండదండలు ఉన్నట్లయితే వారి తరపునే మాట్లాడతారు. ఇది వారి ప్రక్కనే అసలైన నిజం లేకపోయినప్పటికీ, తక్కిన వారిది అసలైన నిజమైనప్పటికీ, వారికున్న ఆ డబ్బును బట్టి, పలుకుబడిని బట్టి, రాజకీయ అండదండలను బట్టి వీరికే వారు తీర్పు తీరుస్తారు. ఏమని? ఈ భూమి అంతా మీదే, లేకపోతే ఈ ఆస్తి అంతా మీదే, తక్కిన వారికి చెందదు అన్నట్టుగా తీర్పు తీరుస్తారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు మనకి. కారణం ఈ యొక్క పేరుకి న్యాయస్థానం అయినప్పటికీ అక్కడ అందరికీ న్యాయం అందట్లేదు కదా, ఎక్కువ మందికి అన్యాయమే జరుగుతుంది అక్కడ. కారణం వారికి ఉన్న రాజకీయ అండదండలను బట్టి, వారికి ఉన్న డబ్బును బట్టి, వారికి ఉన్న పలుకుబడిని బట్టి వారు ఏది కావాలంటే అది జరుగుతున్నది. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది? వారు ఏదో కొట్లాటల్లో కేసుల్లో వెళ్తున్నారు, నిజంగా కొట్టినవాడు జైల్లో వెళ్ళట్లేదు, వాడు బయటే చక్కగా తిరుగుతున్నాడు. ఆ యొక్క దెబ్బలు తిన్నవాడిని లోనకి వేసేస్తారు జైల్లో. కారణం వారికి పొలిటికల్గా ఆ యొక్క రాజకీయ అన్నదండలోనే వారికి డబ్బు ఉంది కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కనుక పౌలు గారు అంటున్నారు, మీరు విశ్వాసులుగా మీకున్న చిన్న చిన్న సమస్యలను తీర్చుకోవడానికి విశ్వాసులుగా మీలో మీరే తీర్చుకోండి. ఆ సమస్యలు సంఘంగా మీరు తీర్చండి, సంఘ పెద్దలు తీర్చండి. పూర్వకాలంలో అదే కదా, వారికి ఏ సమస్యలు ఉన్నప్పటికీ ఆ గ్రామస్తులే ఆ సమస్యను తీర్చేవారు. అయితే అలాగే ఎందుకు చేయట్లేదు మీరు అంటున్నారు పౌలు గారు. చాలా సందర్భాలు మనకు జరుగుతున్నది ఏంటంటే, అక్కడున్న దేవుని మందిరానికి ఉన్న ఆ ఆస్తి విషయంలో, దాని చుట్టూ ఉన్న భూమి విషయంలో కూడా సమస్యల మీద కోర్టుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ రెండు వర్గాలు అయిపోతున్నారు సంఘంలో. ఒక వర్గమేమో ఇది మాది, మా తాత స్థాపించాడు దీన్ని అంటున్నారు. లేకపోతే చిన్నప్పటి నుంచి మా కుటుంబమే ఇక్కడ ఈ సంఘాన్ని నిలబెట్టిందని కనుక మాది ఆధిపత్యమైన వారు అంటున్నారు. తక్కిన వారు అలా కుదరదు, ఇది అందరిదైనా వారు అంటున్నారు. వీరిద్దరు కలిసి కోర్టుకు వెళ్తున్నారు. ఆ యొక్క కోర్టులో ఆ న్యాయస్థానం కానీ, అంతకుముందు పోలీసులు కానీ ఇరుపక్షాల దగ్గర కూడా డబ్బులు తినేస్తారు. కారణం ఏంటంటే వారు అన్యులు, వారు ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు వస్తే వారి దగ్గర తీసుకుంటారు. మీ దగ్గర తీసుకుంటారు, నా దగ్గర తీసుకుంటారు. కనుక చాలా సందర్భాల్లో ఈ విధంగా దేవుని యొక్క మందిరానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా డబ్బు వృధా అయిపోతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మందిరానికి ఈ యొక్క కోర్టులో కేసులన్నీ కూడా మనం ఒక మంచి పలుకుబడి గల ఒక న్యాయవాదిని, ఒక లాయర్ని పెట్టుకోవాలంటే డబ్బులు అవుతాయి మనకి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మళ్ళీ సంఘంలోంచే తీయాలి. సంఘంలోంచి అంటే సంఘానికి డబ్బులు ఎక్కడి? సంఘంలోకి వచ్చే కానుకలు, దశంభాగాలు. దేనికి ఇస్తున్నాం సంఘానికి? దానికి మనం సంఘానికి దశంభాగాలు, కానుకలు దేవుని సువార్త సేవ ముందుకు వెళ్ళాలని, ఈ రాజ్య సువార్త అందరికీ చాటించబడాలని, దానికే కదా మనం ఇచ్చే కానుకలు, దశంభాగాలన్నీ కూడా. అయితే వాటిని ఈ విధంగా కోర్టుల కొరకు ఖర్చు పెట్టే కనుక ఈ న్యాయస్థానాలకు కొరకు ఖర్చు పెట్టేవారు చాలామంది ఉంటున్నారు సంఘాల్లో. ఇంకో కొన్ని సందర్భాల్లో వారు సమస్య తీరక హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇది సంఘాల్లో ఉన్న సమస్యలు. ఆ సంఘంలో ఉన్న సమస్యలు ఆ సంఘ సభ్యులు, సంఘ నాయకులు తీర్చాలి. అయితే చాలా సందర్భాల్లో సంఘ నాయకులు చెప్పేది తక్కిన వారు వినటం లేదు. వాళ్ళు చెప్తే మాకు కుదరదు, వారుగో ఆ యొక్క మొదటి వర్గాన్నే వారు సపోర్ట్ చేస్తున్నారు, మాకు సహాయం చేయట్లేదు, మాకు సపోర్ట్ చేయట్లేదు, కనుక వారి మాట వినం, మేము కోర్టుకు వెళ్ళిపోతాం. లేకపోతే రెండో వర్గం వారు అంటున్నారు, మేము వారి మాట వినం, నాయకుల మాట వినం, సేవకుల మాట వినం, మేము కోర్టుకు వెళ్ళిపోతాం, కోర్టు ఏది చెప్తే అదే జరుగుతుంది. చూచారా? ఇలాగా కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాల్లో ఆ యొక్క ఆలయాన్ని కూడా తెరవకుండా తాళాలు వేసేసిన పరిస్థితులు. కొన్ని సందర్భాల్లో ఆలయం అయ్యే వరకు కూడా ఆ యొక్క ఒకళ్ళో ఇద్దరు పోలీసులు వచ్చి
ఆ ఆలయంలో ఉన్న మందిరం తెరిచి వారి తాళాలతోటి ఆ యొక్క ఆరాధన అయ్యే వరకు పోలీసులు కాపలా ఉంటున్నారు, ఏ విధమైన గొడవలు జరగకుండా. చూచారా సాతాను ఎంతటి అలజడి తెచ్చిపెట్టేశాడో. దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టవలసిన కానుకల డబ్బుల్ని ఈ యొక్క కోట్ల కొరకు ఖర్చు పెట్టేస్తున్నారు, కోట్ల చుట్టూ తిరగటానికి చాలా చోట్ల. ఇది విచారం ఏంటంటే మన సంఘంలోనే కాదు, ఇతర సంఘాల్లో కూడా, అంటే ఇతర డినామినేషన్లో కూడా ఇటువంటి చాలా సమస్య వచ్చేసింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, పౌలు గారు ఏమంటున్నారు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ యొక్క లోకానికి తీర్పు తీర్చదని మీరు ఎరుగరా? లోకానికి తీర్పు తీరుస్తాం మనం. ఎప్పుడు? రెండవ రాకడ తర్వాత విశ్వాసాలుగా మనం రక్షించబడిన మనము ఆ యొక్క లోకస్తులందరికీ కూడా తీర్పు తీర్చాలా. అదే విషయాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో, మీరు దేవదూతలకు కూడా తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? దేవదూతలకు కూడా తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? ఏ దేవదూతలు? మామూలు దేవదూతలకు తీర్పు అవసరం లేదు, కారణం వారి పరిశుద్ధులు, ఏ పాపం వారు చేయలేదు. కానీ ఈ యొక్క తీర్పు ఎవరికి అవసరం? పడిపోయిన దేవదూతలు, సాతానుతో పడిపోయారు చూడండి 3వ వంతు దేవదూతలు, వారికి తీర్పు ఉన్నది. వారికి తీర్పు ఎవరు తీర్చాలా? విశ్వాసులమైన మనం తీర్చాలా. అటువంటి దేవదూతలకి, ఆ సాతానికే తీర్పు తీర్చవలసిన మనము, నాకు తీర్పు కావాలా, మీ న్యాయం కావాలా అని న్యాయస్థానాలకు ఎందుకు వెళ్తున్నారు మీరు? అలా చేయొద్దు. అలా వెళ్ళటం వలన దేవుని నామానికి అపకీర్తి వస్తుంది. ఖచ్చితంగా అలాగా కోర్టుకు వెళ్ళినట్లయితే అది ఏదో రోజున పేపర్లో వేసేస్తారు, ఆ న్యూస్ పేపర్లో వార్తాపత్రికలో వేసేస్తారు, లేకపోతే ఏదో న్యూస్ ఛానల్లో పలానా సంఘం ఇలాగా విభేదాలు పడి ఇలాగా గొడవ జరిగింది అన్నట్లుగా. చాలా సందర్భాల్లో చాలా విచారం ఏంటంటే కొన్ని ఇతర సంస్థల్లో, ఇతర డినామినేషన్లో ఈ యొక్క పదవుల నిమిత్తం కొట్లాట్లు పడి, ఇది ఎలక్షన్లు, ప్రెసిడెంట్ అవ్వాలి, ట్రెజరర్ అవ్వాలి, ఇలాగా లేకపోయినట్లయితే ఆ యొక్క సంఘానికి చెందిన ఆ భూమి ఇది నాదే అని కొంతమంది ఒక సంఘ విద్రోహులను, మనం గూండాలంటాం, వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా దాన్ని వారు ఆక్రమించుకున్న సందర్భాలు, ఇంకా కొన్ని సందర్భాల్లో ఒకరినొకరు చంపుకున్న సందర్భాలు కూడా అక్కడక్కడ జరిగాయి. దేవుని కృప వలన మన సమస్తలు ఇంతవరకు ఇంకా అలాంటి పరిస్థితి రాలేదు, దేవునికి స్తోత్రం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ సమస్యలు కొరింథీ సంఘంలో కూడా సాతాను తెచ్చిపెట్టేశాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, పౌలు గారు అంటున్నారు, మీరు అటువంటి పనులు చేయొద్దు. కారణం ఏంటంటే మీరు దేవుని యొక్క రక్తం చేత కొనబడ్డవారు కనుక, ఎంతో వెలకట్టి ఆయన విలువైన రక్తంతో మనల్ని ఆయన కొన్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, 1 కొరింథీయులు 6వ అధ్యాయం కూడా ప్రార్థనాపూర్వకంగా చదవండి. ఇటువంటి సమస్యలు అనేకమైన సాతాను తెచ్చిపెట్టాడు కనుక ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన సమస్యలు, ముఖ్యంగా ఈ కడవరకాల చివరి దినాల్లో. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆ యొక్క సంఘాన్ని అనగా ఆ యొక్క ఆస్తిని అనగా ఆ భూమిని, ఆలయాన్ని కూడా వారు స్వాధీనం చేసేసుకొని వారు ఇది నాది అని చలామణి అవుతున్నారు. ఇంకా వారికి ఉన్న పలుకుబడి ఉపయోగించి వారి పేరు మీద రాయించేసుకుంటున్నారు. అక్కడ ఉన్న ఆ యొక్క అన్యులైన అధికారులకు ఏదో కాస్త లంచం ఇచ్చి వారి పేరు మీద రాయించేసుకుంటున్నారు. అవన్నీ మనం తవ్వి చూసినట్లయితే వాస్తవానికి ఇది మన యొక్క సంస్థ పేరు మీదే ఆ రోజుల్లో ఇది రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. కానీ కొంతమంది ఈ విధంగా అక్రమాలు చేసేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో విచారం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఆలయాలు కట్టేశారు, కానీ వాటిని ఎక్కువ కాలం మనం కొనసాగించకుండా అక్కడ విడిచిపెట్టేసాం. వాటిని కూడా కొంతమంది చుట్టుపక్కల ఉన్నవారు ఎవరొకరు దాన్ని ఆక్రమించుకొని వారు ఆరాధనలు జరుపుకుంటున్నారు కొన్ని చోట్ల. ఇలాంటి అనేక విషయాల్లో కోర్టుకు వెళ్తున్నాం కనుక పౌలు గారు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మనకున్న చిన్న చిన్న ఆ యొక్క తగాదులు, అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన, ఆ యొక్క సంఘంలో సంఘ సభ్యుల మధ్యన వచ్చే ఆ చిన్న తగాదులన్నీ కూడా ఆ సంఘంలో ఉన్న మనము సంఘ పెద్దలే పరిష్కరించుకోగలిగినట్లయితే అది దేవుని నామానికి ఎంతో మహిమకరము, దేవునికి ఆయన నామానికి సంఘానికి అవమానం రాకుండా ఉంటుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా కాస్త మెట్టి దిగి, వాస్తవానికి మీరే రైట్ అయి ఉండొచ్చు, మీదే అసలైన వాదం అయి ఉండొచ్చు, మీలో ఏ లోపం లేకుండా ఉండొచ్చు, తక్కిన వారే
వారు ఆ విధమైన కొన్ని అన్యాయాలు అక్రమం చేస్తుండొచ్చు. అయితే ప్రభునామం అపకీర్తి రాకుండా ప్రభునామానికి మనం కాస్త మెట్టి దిగి మనల్ని మనం తగ్గించుకొని మనందరం కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ సహోదరులుగా మన యొక్క సమస్యలు మన యొక్క సంఘంలోనే మనం పరిష్కరించుకోగలిగినట్లయితే ఎంతో మంచిది, దేవునికి మహిమకరము, సంఘం ముందుకు వెళ్తుంది. అటువంటి కార్యాలు మనమందరం కూడా చేయాలని దేవుని నామపేట మిమ్మల్ని అందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని ప్రత్యేకంగా దీవించుగాక. అది మీ నిర్ణయం అయినట్లయితే మాలో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి, మా సంఘంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి, మా కుటుంబంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి, వీటిని నేను అధిగమిస్తాను, ప్రభుకు యోగ్యమైన కుమారుడిగా కుమార్తెగా జీవిస్తాను, ప్రభు త్వరగా రెండోసారి వస్తున్నారు, ఆ రాజ్యంలో నేను ఎత్తబడాలా, ఆ రాజ్యంలో నేను ఉండాలా, కలకాలం ప్రభుతో జీవించాలా అని మీరు ఆశించినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 4వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఇచ్చిన 4వ పాఠానికై వందనాలు ప్రభా. కొన్ని విషయాలు సామాన్యంగా బహిరంగంగా మేము ప్రస్తావించలేము, అయినప్పటికీ మీ వాక్యంలో ఉన్నవి ఈ సంఘటనలు కొరింథీ సంఘంలో కూడా జరిగినవి. ఇంతకంటే ఘోరమైన విషయాలు మా ప్రాంతాల్లో, మా సంఘాల్లో కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో జరుగుతున్నవు ప్రభా. ఇటువంటి సమస్యలు ఏ కుటుంబంలో ఉన్నావో, ఏ సంఘంలో ఉన్నావో వాటిని మేము సరిదిద్దుకొని పశ్చాత్తాపడి మీకు దగ్గరగా వచ్చి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దయచేయమని, దీన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని, ఈ వీడియోని ఇతరులతో ఎవరైతే పంచుకుంటున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, మీ కృపాసన్నిధి మాతో ఉంచమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. నా కొరకు ఈ యొక్క వారాంతంలో శనివారం అనగా విశ్రాంతి దినాన నేను చేయబోయే ఆ వాక్య పరిచర్య కొరకు ఇంగ్లీష్లో మీరు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆయన చిత్తమైనట్లయితే ఆయన కృపలో వచ్చే పాఠంలో 5వ పాఠంలో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ మెండుగా తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. జేసు సరే ఆపేద్దాం. థ్యాంక్ యూ బాబు. లేదు శామ్ వెళ్ళిపోయాడు. శామ్ ఎందాక వెళ్ళిపోయాడు అనుకుంటున్నాను, లేదా పడుకున్నాడా? శామ్ మస్ట్ హావ్ గాన్. యూ స్టాప్ దిస్ వన్. I think he left. Yeah. Before it rains, he must have gone. It started so much. He was here when it started raining. You stop this one, Amma.